హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే చాలా డిఫరెంట్ వీడియో, ఒక అడ్వెంచర్ వీడియో అని అనుకోవచ్చు. నేను దేని గురించి చెప్తున్నాను అంటే శ్రీశైలంకి దగ్గరలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ గురించి చెప్తున్నా. ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, టికెట్స్ ఎలా తీసుకోవాలి, అసలు ఎన్ని టికెట్స్ ఇస్తారు, ఎప్పుడు తీసుకుంటే ఎప్పుడు వెళ్తారు, టెంపుల్ హిస్టరీ ఏంటి, అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. లాస్ట్ వరకు చూడండి, కొంచెం ఫన్నీగా ఉంటుంది, హిస్టరీ కూడా తెలుస్తుంది. యాక్చువల్లీ శ్రీశైలంకి దగ్గరలో ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉందని తెలుసు, కానీ టికెట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా వెళ్ళాలనేది ఐడియా లేదు. సో టెంపుల్కి రీచ్ అయిన తర్వాత అక్కడ కొంతమందిని ఎంక్వైరీ చేశాము. కొంతమంది చెప్పారు 2 o'clock వెళ్తే టికెట్స్ దొరుకుతాయని, కొంతమంది 3కి వెళ్తే టికెట్స్ దొరుకుతాయి అని. అలా చెప్తే మాకు అర్థం కాలేదు, అదేంటి అంత లేట్ నైట్ వెళ్ళాలా అనుకున్నాం. కళ్యాణం చేయించుకొని రిటర్న్ అవుతున్నప్పుడు ఆ ఆటో అబ్బాయిని అడిగాం, ఇలా ఇష్టకామేశ్వరి అమ్మవారికి టికెట్స్ తీసుకోవడానికి నైట్ 2 o'clockకి రావాలి, వస్తావా అంటే, అప్పుడు వెళ్తే దొరకవు, మీరు ఇప్పుడు వెళ్తేనే మీకు దొరికే ఛాన్స్ ఉంటుంది, ఇప్పుడే క్యూలో నిల్చోవాలి అని అన్నారు. మేము అరౌండ్ 10:30, 11 ఆ టైంకి వెళ్ళాము. వెళ్ళినప్పటికే ఆల్మోస్ట్ అందరూ ఫుల్ అయిపోయారు. లైక్ ఈవినింగే వచ్చి అక్కడ చైర్స్ పెట్టుకుంటారంట. ఆ నైట్ ప్రెగ్నెంట్ వేషాలు చూడండి. ఓకేనా? ఓకే. ఆటో వచ్చినట్టు వెళ్తారేమో. దర్శనంకి వచ్చిరా అక్క నేను అదే అన్నా. ఇటు చూడు. అలా అనుకోకుండా ఏం ప్రిపరేషన్స్, ఏం ప్లాన్స్ ఏం లేకుండా ఆ నైట్ చాలా అడ్వెంచరస్గా అయితే ఉన్నాము. బర్త్డే నైట్ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. కాకపోతే ప్రజ్ఞాన్ అస్సలు పడుకోలేదు. వాడు ఆడుతూ ఎగురుతూ ఉండడం వల్ల మాకే కాదు, క్యూలో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగా అనిపించింది. అసలు టైం కూడా తెలియలేదు మాకు. ఒక విషయం ఏంటంటే, కొంతమందికి ఈ ప్లేస్కి వచ్చే దారిలో టైగర్స్ అవి కూడా కనిపించాయంట. మాకు నెక్స్ట్ డే తెలిసింది. ఆ నైట్ అంతా కూడా మేము ఈ టెంట్లోనే ఉన్నాము. మేమే కాదు, వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక పర్సన్ అక్కడ చైర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. మనకి పక్కన రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే వెళ్ళొచ్చు. మేము మాత్రం ఇంక అందరం ఒక దగ్గరే ఉందాము అని చెప్పి ఇక్కడే ఉండిపోయాం. టికెట్స్ వచ్చేసి రోజుకి 120 టికెట్స్ మాత్రమే ఉంటాయి. ఆ 120లో 16 టికెట్స్ అయితే ఆన్లైన్లో ఉంటాయి. అది 15 days బిఫోర్ మార్నింగ్ 5 o'clockకి పెడతారు. తర్వాత ఏ డే టికెట్స్ ముందు రోజు ఇస్తారు, అంటే 8 o'clockకి మనకి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది అఫీషియల్గా. అన్అఫీషియల్గా మాత్రం ఈవినింగ్ నుంచే వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు క్యూ అవి చూస్తూ ఉండొచ్చు ఎంతమంది ఉన్నారో. టికెట్ కాస్ట్ వచ్చి పర్ పర్సన్కి 1000 రూపీస్. ఇంకా 8 years అబోవ్ పిల్లలకి కూడా టికెట్ తీసుకోవాలి. ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఆఫ్లైన్లో అయితే డేకి 104 టికెట్స్ మాత్రమే ఇస్తారు. సో ఈరోజు మనకి టికెట్ దొరికితే మనం నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి అక్కడ ఉండాలి. ఈ జీప్స్లో మాత్రమే తీసుకెళ్తారు, ఎందుకంటే రోడ్స్ అస్సలు బాగోవు, అందుకని ఈ జీప్లోనే తీసుకొచ్చేస్తారు. బిఫోర్ 2 అయితే ఇక్కడే డ్రాప్ చేసేస్తారు.
టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి అంటే శ్రీశైలంలో శిఖరం అనే వ్యూ పాయింట్ ఉంటుంది. దాని పక్కనే నెక్కంటి జంగల్ రైడ్ ఉంటుంది. అక్కడ టికెట్స్ దొరుకుతాయి. యాక్చువల్లీ మా నీరజ ఆంటీ చెప్పారు, ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం దొరకాలి అంటే అష్ట కష్టాలు పడితే కానీ దొరకదు అని అన్నారు. అప్పుడు అవునా అని అనుకున్నాము. కానీ ఈసారి ఆ నైట్ మొత్తం ఉండి ఆ చలిలో ఎప్పుడు ఏమొస్తాయో తెలియదని టెన్షన్ పడుతూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక పర్సన్ అంటే ఒక్క ఆధార్ కార్డుకి ఓన్లీ 3 టికెట్స్ మాత్రమే ఇస్తారు. సో ఆల్రెడీ మేము వెళ్ళేసరికి చైర్స్ ఉన్నాయి. ఎన్ని చైర్స్ ఉంటే అన్ని పర్సన్స్, మేబీ 3 అయినా అవ్వుండొచ్చు, 2 అయినా అయి ఉండొచ్చు. సో మాకు ఇంకా టికెట్ దొరుకుతుందా దొరకదా అని కన్ఫ్యూజన్లోనే ఉండిపోయాము. ఎప్పటికప్పుడు కౌంట్ చేసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చేసరికి కరెక్ట్గా మాతో టికెట్స్ అయితే అయిపోయాయి. మా తర్వాత ఇంకొక పర్సన్కి వచ్చింది అంతే. మేమైతే చాలా లక్ అనుకున్నాం. అంటే మనతో ఇంకా లాస్టా అని అనిపించింది. ఇంత కష్టపడినందుకు ప్రతిఫలం దక్కింది. అమ్మవారు అయితే మా మీద దయ చూపించారని అనుకున్నాము. నిజంగా ఫీలింగ్ బ్లెస్డ్. ఎందుకంటే రోజుకి ఓన్లీ 120 మెంబర్స్ మాత్రమే దర్శనం చేసుకోగలరు. అది విత్ ఇన్ టైం. అది కూడా ముందు రోజు టికెట్ తీసుకుంటేనే అవుతుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ? డ్రైవ్ చేస్తున్నావా? ఓకే ఓకే బాయ్. డ్రైవ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్తావు? ఆధారు ఇప్పుడు మీ ఇంట్లో 4 ఉన్నాయి కదా, మీరు ఒక్కళ్ళు ఉండి మీ ఎన్ని 5, మీ వాళ్ళు ఎవరో పిలిస్తే సైకిల్ ఎక్కిస్తారు. 8 మంది సైకిల్ వెళ్తారు. అవునా? ఫుడ్ పెడతారు. డ్రైవ్ చేస్తున్నాడట. పట్టుకోకూడదు మనం, పట్టుకోకూడదు, ఇది పట్టుకోకూడదు. అదే నువ్వు ఎక్కలే నేను రావాలి. పవన్ కళ్యాణ్ ఏడి ఎక్కడ ఉన్నాడు? పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? చిన్న బాబు ఉన్నాడంట. చిన్న బాబు ఏమంటున్నా? చిన్న బాబా నీకు అన్న అని పిలిచాడా? అవునా? నువ్వు తమ్ము అన్నావా? అంటున్నారా? వీడన్నాడు అట్లా. నువ్వు అన్నావా? ఏమన్నావు? టైగర్ ఎక్కి ఏమన్నావు? టికెట్ తీసారా? ప్రణీత ఆన్లైన్లో తీసాను. అది ఆన్లైన్ ఈ జీప్ కాదు, ఆన్లైన్ జీప్ వేరే. ఉందా? ఎక్కడికి వెళ్తున్నావు? విజయవాడ. ఫారెస్ట్ టెంపుల్కి వెళ్తున్నావా? నువ్వు డ్రైవ్ చేస్తావా? నేను ఆల్రెడీ ఇంతవరకు అదే చేసిండు.
ఫైనల్లీ ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. జీప్ అయితే ఎక్కేసాము. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఎలా ఉంటాయి, ఏమేమి చూస్తామో, అక్కడ ఇంకేమేమి ఉన్నాయో కూడా చూడండి. ఒక 40 to 50 మినిట్స్ ఫారెస్ట్లోనే రైడ్ ఉంటుంది. దాని తర్వాత టెంపుల్కి ఒక 500 మీటర్స్ ముందే జీప్స్ అయితే ఆపేస్తారు. అక్కడ నుండి మనమే నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే రోడ్ అస్సలు ఏముండదు, ఓన్లీ రాళ్ళ మీదనే నడుచుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్లీ ఈ టెంపుల్ శ్రీశైలంకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. శైలిపుత్రి ఆలయం. ఆ ఆలయమే ఇప్పటి ఇష్టకామేశ్వరి ఆలయం. అమ్మవారి విగ్రహం చూస్తే ఒక చేతిలో శివలింగం ఉంటుంది, ఇంకొక చేతిలో రుద్రాక్ష మాల ఉంటుంది. 2 చేతుల్లో కూడా తామర పువ్వులు ఉంటాయి. అంటే అమ్మవారు ఆ శివుణ్ణి వివాహం చేసుకోవడం కోసం ఇక్కడే తపస్సు చేశారంట. శైలపుత్రి అంటే హిమవంతుడు కూతురు కింద చేసిన స్వరూపం. ఆ తర్వాత పరమేశ్వరునితో వివాహం జరిగింది. జరిగాకనే బూడిద అయిన మన్మధుణ్ణి కూడా తిరిగి బ్రతికించారు అమ్మవారు. అలాగే బూడిద అయిన మన ఆశల్ని కూడా అమ్మవారికి బొట్టు పెట్టి కోరుకుంటే అవి నెరవేరుతాయని ఇక్కడి నమ్మకం. అమ్మవారి టెంపుల్ అయితే చిన్న గుహలా ఉంటుంది. ఆ గుహలోనే అమ్మవారు పరమేశ్వరుని కోసం తపస్సు చేశారు అని మన ఋషులు చెప్తూ ఉంటారు. భారతదేశం మొత్తంలో ఇష్టకామేశ్వరి అన్న పేరుతో ఏ అమ్మవారు కూడా లేరు. అది కేవలం మన శ్రీశైలంకి దగ్గరలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారు మాత్రమే ఉన్నారు. అమ్మవారిని కోరుకుంటే తీర్చని కోరికంటూ ఏదీ లేదు. మనకి ఏది ఇష్టమో ఆ కోరికే తీరుస్తారు. అందుకే అమ్మవారిని ఇష్టకామేశ్వరి అమ్మవారుగా పిలుస్తారు. అమ్మవారికి నుదిటిపైన బొట్టు పెడితే మనుషులకి పెట్టినట్టు మెత్తగా తగులుతుంది. మిగిలిన విగ్రహం అంతా కూడా శిలా విగ్రహం, కానీ నుదిటి మధ్యన మాత్రం మనిషికి ఉన్నట్టుగా మెత్తగా ఉంటుంది. అది మనం ఫీల్ కూడా అవ్వచ్చు. ఫారెస్ట్లోకి ఓన్లీ వాళ్ళ జీప్స్లో మాత్రమే వెళ్ళాలి. ఓన్ కార్స్లో ఇంకా ప్రైవేట్ జీప్స్లో వెళ్ళే ఛాన్స్ లేదు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే జీప్ వాళ్ళు సర్కిల్ దగ్గరకు వచ్చి ఇష్టకామేశ్వరి టెంపుల్, ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ అని అడిగి మరీ ఎక్కించుకునే వాళ్ళంట. ఇప్పుడైతే కంప్లీట్లీ చేంజ్. చాలామంది అంటే చాలామంది వస్తున్నారు. టికెట్స్ దొరకడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇఫ్ ఎవరైనా కానీ ప్లాన్ చేసుకుంటే ముందు రోజే ప్లాన్ చేసుకోండి. లైక్ ఆ నైట్ ఇంక అక్కడే స్టే అన్నట్టుగా. మాకైతే 4 months తర్వాత టెంపుల్ ఇప్పుడే ఓపెన్ అయింది. అందుకని చాలా రష్ ఉండింది. ఎందుకంటే రెయినీ సీజన్లో యానిమల్స్ అవన్నీ ఎక్కువ తిరుగుతాయని టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారు. అప్పుడు మనకి వెళ్ళడానికి ఉండదు. 4 months తర్వాత ఈ మంతే టెంపుల్ అయితే ఓపెన్ అయింది. మేబీ మాకైతే ఫుల్ రష్ ఉండింది. అందుకే ఎవరైనా ప్లాన్ చేసుకునే ముందు టెంపుల్ ఎప్పుడు ఓపెన్ ఉంటుందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే బెటర్. జీప్స్ అయితే స్టాప్ అయిపోయాయి. ఇక్కడ మన అమ్మవారి కోసమని తీసుకొని వెళ్ళొచ్చు. గాజులు, నిమ్మకాయ మాల అలా అన్నీ ఉన్నాయి. ఇక్కడే కాదు, గుడి దగ్గర కూడా కొన్ని షాప్స్ ఉంటాయి. మనం అక్కడ కావాలన్నా కొనుక్కోవచ్చు. ఒడి బియ్యం కోసం బియ్యం కూడా ఉన్నాయి. ఇక్కడ నుండి ఒక 500 మీటర్స్ వరకు మనం నడుచుకుంటూ వెళ్ళాలి. జీప్స్ అయితే ఎలో చేయరు. ఇలా నడుస్తూ ఉంటే మాకు అనిపించింది, ఇంతకుముందు మేము అహోబిలం వెళ్ళాము, సేమ్ ఇలానే అనిపించింది. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత అదే ట్రెక్కింగ్ లాగా అనిపించింది. ఇక్కడైతే మా జీప్ డ్రైవర్ ప్రజ్ఞాన్ని ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. నీకు వాటర్ చూపిస్తుందా అని.
కొంచెం దూరం నడవంగానే ఎంట్రన్స్లోనే మనకి వినాయకుడు అయితే కనిపించారు. ఇంకా వినాయకుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ప్రజ్ఞాన్కి అయితే వాటర్ బాగా నచ్చాయి. నేను రాను రాను అంటున్నాడు. వాటర్లోకి వెళ్ళి ఆడుకుంటా అని అల్లరి చేశాడు. ఇవైతే కరక్కాయ, ఇంగ్లీష్లో బ్లాక్ మైరోబెలన్, చెబులిక్ మైరోబెలన్ అని అంటారు. కాఫ్కి యూస్ చేస్తాం. శ్రీశైలం ఎప్పుడొచ్చినా మేము ఇవైతే తీసుకుంటాం. నడవడానికైతే అస్సలు లేదు. రాళ్ళ మీదనే నడుస్తూ ఉన్నాం. మధ్య మధ్యలో జారుతూ ఉన్నాం కూడా. అయినా ప్రజ్ఞాన్ తనే నడుస్తాను అనుకొని కష్టాలు పడి నడుస్తూ ఉన్నాడు. ఇంక చెట్టు చూస్తే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మధ్యలో కంప్లీట్ గ్యాప్ ఉంది. పక్కనే ఒక చెట్టు ఉంది. అదైతే సైడ్కి ఇలా పడుంది. మధ్య మధ్యలో ఫుల్ గ్యాప్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్గా అనిపించాయి. డిఫరెంట్ చెట్లు, రాళ్ళు, కలర్ స్టోన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. బ్లాక్ కలర్లో, రెడ్ కలర్లో. ఈ టెంపుల్ దగ్గర చెంచులు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఇక్కడ మనీ ఏం తీసుకోరు. వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలంటే మనం గ్రాసరీస్ ఏమైనా ఇచ్చి హెల్ప్ చేయొచ్చు. మనకి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చెంచులే కుక్ చేసి మనకు పెడతారు. దానికి అమౌంట్ ఏం తీసుకోరు. ఇంకా టెంపుల్ దగ్గరికైతే వచ్చాం. ఇది ఇందాక చెప్పా కదా చెంచులు ఇక్కడే ఉంటారని. వాళ్ళ హౌసెస్ అనుకుంటా. ఇక్కడ షాప్స్. ఇది వాళ్ళ డ్రింకింగ్ వాటర్ అంట. ఈ వాటరే వాళ్ళు తాగుతారంట. చిన్న షాప్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ కంప్లీట్గా దొరుకుతాయని కాదు కానీ బేసిక్ అయితే దొరుకుతున్నాయి. అమ్మవారికి సమర్పించేవైతే ఇక్కడ దొరుకుతున్నాయి. గాజులు, పసుపు కొమ్ము, నిమ్మకాయ మాల, శారీ, ఇంకా బ్లౌజ్ పీస్. నిమ్మకాయ మాల వేసిన వాళ్ళైతే మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవచ్చు. షాప్కి కానీ, ఇంటికి కానీ, బండికి కానీ పెట్టుకోవచ్చు.
పసుపు కొమ్ము తీసుకుంటే మాత్రం ఇక్కడ శివాలయం ఉంటుంది, ఆ పక్కనే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఆ పసుపు కొమ్ము కట్టి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుంది అని ఇక్కడ భక్తుల విశ్వాసం. మనకి అమ్మవారి ఫొటోస్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు, కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ చెంచులు మనకి లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారని అన్నాం కదా, ఇక్కడే కుక్ చేశారు. ఈ ప్లేస్లోనే లంచ్ ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్న చిన్న గుహనే అమ్మవారి గుడి. ఇది సైడ్ వ్యూ, ఈ గుహలో నుంచి వెళ్ళాలి. ఈ కనిపిస్తున్న దగ్గరే కుక్ చేస్తున్నారు. వెంటనే ఈ చెట్టు కింద వచ్చిన వాళ్ళందరికీ లంచ్ అయితే పెడుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న వాటర్ చూసినట్టయితే చాలా క్లియర్గా ఉంది. చూడడం తక్కువ వాటర్లా ఉంది కానీ చాలా లోతుగా ఉన్నాయి. ఫిషెస్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా అప్పుడప్పుడు దొరికినవే అంట. అవన్నీ అబ్జర్వ్ చేస్తే వినాయకుడిలాగా అమ్మవారిలాగానే కనిపిస్తాయి. వాటిని కరెక్ట్గా అమ్మవారి గుడి ఎదురుగానే పెట్టి పూజ చేస్తున్నారు. హోమం కూడా జరిగింది మేము వచ్చేసరికి. ఇక్కడ మనం చూసినట్టయితే నంది ఇంకా అమ్మవారి పాదాలు, సింహం ఉంది. ఈ గుహ నుంచే మనం ఇప్పుడు అమ్మవారి దర్శనం కోసం వెళ్ళాలి. ఈ గుహ నుంచి లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళాలి. అమ్మవారికి ఫొటోస్ వీడియోస్ అయితే తీయొద్దు, కానీ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వైబ్ అంతా డిఫరెంట్గా అనిపించింది. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం, అంతా పాజిటివ్ వైబ్. లిటరలీ చెప్పాలంటే గూస్ బంప్స్ వచ్చాయి. కొంచెం షివరింగ్గా కూడా అనిపించింది. మెయిన్గా అమ్మవారికి బొట్టు పెట్టేటప్పుడు అమ్మవారికి బొట్టు పెట్టి అలా అమ్మవారినే చూస్తూ ఉండిపోయాం. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇక్కడ పిల్లలకి స్కూల్ కూడా ఉంది. ఇదే పిల్లల స్కూల్. ఈ స్కూల్ అయితే రీసెంట్గానే స్టార్ట్ చేశారంట. చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నారు. మన ప్రజ్ఞాన్ అయితే వెళ్ళి వాళ్ళతో పాటే కూర్చొని ఇంకా ఆడడం అయితే స్టార్ట్ చేశాడు. వెళ్దామా ప్రజ్ఞాన్, వెళ్దామా? ఇక్కడే చదువుకుంటావా ఏబిసిడి రాసుకుంటావా? సరే స్లేట్ కొనుక్కుందాం లేదా? స్లేట్ కొనుక్కుందాం దా, షాప్లో. అది అక్కది. శివాలయం అయితే అమ్మవారి టెంపుల్ పక్కనే ఉంటుంది. ఈ చెట్టు కొమ్మకి పసుపు కొమ్ము కట్టాలి, అది అమ్మవారి దగ్గర పెట్టి ఇక్కడ తీసుకొచ్చి ఏదైనా కోరిక కోరుకొని ఆ చెట్టుకి కడితే నెరవేరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక్కడ వాటర్ ఉంటే ఆ వాటర్లోకి ఇంకా నేను ప్రజ్ఞాన్ వెళ్ళాము. ప్రజ్ఞాన్ అయితే ఫుల్ ఆడాడు. ఈ వాటరే చాలా క్లియర్గా ఉన్నాయి. చాలా ఫిషెస్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ తెలియలేదు, లోపలికి వెళ్ళాకే అవి వచ్చాయి కాళ్ళ దగ్గరికి. ఇంకా ప్రజ్ఞాన్ అయితే ఫుల్ హ్యాపీ, అసలు ఆగట్లేదు, ఆడుతూనే ఉన్నాడు. మాకేమో టైం అయిపోతుంది, ఎందుకంటే మనం బిఫోర్ వెళ్ళిపోవాలి. మన కోసం మళ్ళీ మన రైడ్ మెంబర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పటికి డ్రైవర్ ఇంకా కాల్ చేశాడు, అందుకని ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చింది. లేకపోతే ఈ ప్లేస్ని అయితే అస్సలు విడిచిపెట్టబుద్ధి అవ్వలేదు. అసలు ఎంత ప్లెజెంట్గా ఉందో, సిగ్నల్స్ లేవు, కూల్గా ఉంది, చాలా బాగా అనిపించింది. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి అడ్వెంచర్ అయితే ప్లాన్ చేసుకోవాలి. చాలా థ్రిల్లింగ్గా, ఎక్సైటింగ్గా అనిపించింది. నెక్స్ట్ ఎలా అవుతుంది ఏంటి ఏం తెలియకుండా అనుకోకుండా మేము వెళ్ళాము.
కానీ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ కూడా మేము మర్చిపోలేకపోతున్నాము. ఇంకా రిటర్న్ అవుతూ ఉంటే ప్రజ్ఞాన్ అయితే కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకున్నాడు, అప్పుడే వెళ్ళిపోతామా అని. అంత బాగా ఎంజాయ్ చేశాడు ఇక్కడ. అలా ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. మా ఈ అడ్వెంచరస్ ట్రిప్ మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Pragyan 23.